రైతుకి పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేదు. క్యాబ్ డ్రైవర్ కి కిరాయి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అడ్డా మీద నిలబడే కూలీకి పని దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. వాస్తవానికి ప్రపంచంలో ఎవ్వరికి వచ్చే నెల ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఒక్క భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగికి తప్ప. ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా కారణ జన్ముల అవసరం లేని ఉద్యోగులని ఎందుకు తొలగించరు? పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం లేకపోతే ఎవరైనా పని చేస్తారా? మైక్రోసాఫ్ట్ 15,000 ఉద్యోగులను తీసేసింది. ఫేస్బుక్ 4,000, స్విగ్గీ 1000, ఓలా 1000 మందిని తీసేసింది. అమెరికా 1000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తే నా అభిమాన నాయకుడు అర్జెంటీనా అధ్యక్షుడు హావియర్ మిలే గత సంవత్సరంన్నర కాలంలో 50,000 అంటే దాదాపు 10% ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాడు. భారతదేశంలో 4 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అవసరం లేదని ఒక 1000 మందిని తీసేయడం మీరు ఎప్పుడన్నా చూసారా? లేదు. తలకిందులుగా తపస్సు చేసిన అవసరం లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తీయలేదు. సర్దార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్ కలిసి రాజ్యాంగంలో ఆర్టికల్ 311 చేర్చి ప్రభుత్వ ఉద్యోగులకు అసాధారణ